నమస్కారం. ప్రతిధ్వని కార్యక్రమానికి స్వాగతం. పాక్ ఆక్రమిత కాశ్మీర్లోని ఉగ్ర శిబిరాలపై నిన్న భారత్ మెరుపు దాడులకు దిగడంతో ఈరోజు ఇరు దేశాల సరిహద్దుల్లో యుద్ధ వాతావరణం అలుముకుంది. భారత్ పాక్ సైనికుల మధ్య కాల్పులు జరిగాయి. భారత గగనతలంలోకి ప్రవేశించిన పాక్ యుద్ధ విమానాలను భారత్ సమర్థవంతంగా తిప్పికొట్టింది. పాక్ యుద్ధ విమానాన్ని భారత్ కూల్చివేసింది. భారత్ యుద్ధ విమానాన్ని పాక్ నేలకూల్చింది. పైలట్ను తమ అధీనంలోకి తీసుకుంది. సరిహద్దుల్లో రెండు దేశాలు సంయమనం పాటించాలని అమెరికా కోరింది. చైనా మద్దతు కూడా లభించకపోవడంతో పాక్ ఒంటరిదైపోయింది. మరోవైపు ఉగ్రవాదంపై పోరులో భారత్కు అగ్రదేశాలు సహా పలు దేశాలు బాసటగా నిలిచాయి. ఈ పరిస్థితుల్లో యుద్ధం మొదలైతే పరిస్థితి ఎక్కడి దాకా వెళుతుందో ఎవరికీ తెలియదు. భారత్తో చర్చలకు మేము సిద్ధంగా ఉన్నామన్న పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ వ్యాఖ్యలకు అత్యంత ప్రాధాన్యత ఏర్పడింది. ఈ నేపథ్యంలో భారత్ పాక్ సరిహద్దులో నెలకొన్న యుద్ధ వాతావరణంపై ప్రతిధ్వని చర్చను చేపట్టింది. చర్చలో పాల్గొంటున్న ప్రముఖులు కె పద్మనాభయ్య గారు, పద్మభూషణ్ అవార్డు గ్రహీత, కేంద్ర హోంశాఖ మాజీ సెక్రటరీ, ఎం పద్మనాభరెడ్డి గారు, ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ సెక్రటరీ, కల్నల్ రమేష్ కుమార్ గారు, మిలిటరీ మాజీ ఉన్నతాధికారి. పద్మనాభయ్య గారు, పాక్లోని ఉగ్ర శిబిరాలపై భారత్ నిన్న మెరుపుదాడులకు దిగటంతో ఈరోజు ఇరు దేశాల సైనికుల మధ్య కాల్పులు, యుద్ధ విమానాల కూల్చివేతలతో సరిహద్దుల్లో నెలకొన్న యుద్ధ వాతావరణాన్ని మీరెలా విశ్లేషిస్తారు? పుల్వామాలో జరిగిన అటాక్ 40 పీపుల్, అది క్లియర్గా వాళ్ళు స్టేట్మెంట్ ఇచ్చారు. ఎవరు? జైషే మహమ్మద్ మాదే యాక్షన్ అని చెప్పేసి. అది ఇచ్చిన తర్వాత కూడా యాక్ట్ చేయమని మనం చెప్తే దేర్ ఇస్ నో రెస్పాన్స్ ఫ్రమ్ పాకిస్తాన్. లేక ఎంతసేపు కూడా ఎవిడెన్స్ ఇవ్వండి, మీరు ఎవిడెన్స్ ఇవ్వండి అంటున్నారు. ఇప్పుడు ఇది ఒక్క ఇన్సిడెంటే కాదు. 2001 సంవత్సరంలో పార్లమెంట్ మీద దండయాత్ర జరిగినప్పుడు కూడా ఇదే సంస్థ జేఈఎం ఇది చేసింది అక్కడ దాని మీద. అప్పుడు కూడా యుద్ధ వాతావరణాలు వచ్చాయి. మన సైన్యం అంతా కూడా మొబిలైజ్ చేసి పాకిస్తాన్ బోర్డర్లో పెట్టాం మనం. పఠాన్కోట్ అది కూడా వీళ్ళు చేసింది. వాళ్ళు ఒప్పుకున్నారు మేము చేసింది అని చెప్పేసి. ఇలాగ ఒకదాని తర్వాత ఒకటి. ఇది ఒక సంస్థ అయితే వేరే ఉంది, ఎల్ఈటి. ఆ ఎల్ఈటి ఏమో పాకిస్తాన్ మన 26/11 బాంబేలో జరిగింది. దానికి ఉగ్రవాదులకు కారణం వాళ్ళు. ఎంతకాలం మనం సహిస్తూ ఉంటాం ఇలాగా? ఏదో ఒక రియాక్షన్ కావాలి కదా. ఎంతసేపు మాట్లాడడానికి వెళ్తే మాటలు మధ్యలో ఆగిపోతాయి. ఈ టెర్రరిజం కంటిన్యూస్గా ఈనాడుది కాదు ఇది. 1989 నుంచి కూడా కంటిన్యూస్, కొంచెం తగ్గుతూ ఎక్కుతూ అప్పటి నుంచి కూడా కంటిన్యూస్ జరుగుతూ ఉంది. అలాంటప్పుడు ఏదో ఒక చర్య తీసుకోవాలని చెప్పి వాళ్ళు ఇన్వైట్ చేసిందే ఇది. అందువల్ల ఈ చర్చలు నిన్న జరిగిన దానికి ఇది ఒక రిటాలియేషన్ అని కాదు, ఇది కౌంటర్ టెర్రరిజం యాక్షన్. వీళ్ళు ఏం చేశారంటే, అక్కడ ట్రైనింగ్ స్కూల్ ఒకటి ఉంది, ట్రైనింగ్ క్యాంప్ అని. నేను అది స్కూల్ రెగ్యులర్గా ఎస్టాబ్లిష్డ్ స్కూల్ 30 ఏళ్ళ నుంచి కూడా జరుగుతోంది బాలాకోట్లో. ఈ బాలాకోట్ అన్నది ఏంటంటే 1831లో స్థాపించబడింది. అక్కడ జిహాదీ స్టార్ట్ అయింది అక్కడి నుంచి. ఎప్పుడు? 1831లో. అక్కడి నుంచి కూడా ఆ స్థలం ఇట్స్ ద మదర్ ఆఫ్ ఆల్ ఇన్సర్జెన్సీస్. వీళ్ళు ఒక దాదాపు 350 మంది వరకు ఉగ్రవాదుల్ని ట్రైనింగ్ ఇస్తున్నారు అక్కడ సూయిసైడ్ అటాక్స్ చేయడానికి. మన ఇంటెలిజెన్స్ ఏమి రిపోర్ట్ ఇచ్చిందండి, వీళ్ళంతా కూడా ఉన్నారు. వాళ్ళకి 2 months ట్రైనింగ్ ఇప్పుడు ప్రస్తుతం జరుగుతూ ఉంది. ఫిబ్రవరి 20వ తారీఖు నుంచి ఏప్రిల్ 15వ తారీఖు వరకు ట్రైనింగ్ ప్రోగ్రామ్. ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్కి వాళ్ళ ఇన్స్ట్రక్టర్స్, కమాండర్స్ వీళ్ళంతా కూడా వచ్చి ఉంటారు, అక్కడ ఉన్నారు. ఈ ఇన్ఫర్మేషన్ తెలియటం వల్ల టు ప్రివెంట్ ఇట్, అదే కాదు ఫ్యూచర్లో ఇలాంటి సూయిసైడ్ అటాక్స్ ఇంకా చేయబోతున్నారు ఇండియాలో అని చెప్పేసి ఇంటెలిజెన్స్ రావటం వల్ల మనం ఒక అడ్వాన్స్ యాక్షన్ అని చెప్పేసి, రిటాలియేషన్ కాదు అంటే దెబ్బకి దెబ్బని కాదు, మనకు జరగకుండా ఇక ముందు. అందువల్ల మనం వెళ్ళాం ప్యూర్గా దాని మీదే చేసి 3 స్థలాల్లో చేసి వచ్చాం. కానీ పాకిస్తాన్ ఏరియాలోకి వెళ్ళటం వల్ల లైన్ ఆఫ్ కంట్రోలే కాదు, ఇంటర్నేషనల్ బోర్డర్ కూడా దాటి వెళ్ళి మనం బాలాకోట్లు ఇది చేయటం వల్ల వీళ్ళు తప్పకుండా ఏదో ఒకటి చేస్తారు పాకిస్తాన్ వాళ్ళు, అది అందులో సందేహం లేదు. సో మనం తయారుగా ఉన్నాం. వాళ్ళు ఇవాళ మార్నింగ్ 10:30 నుంచి రిటాలియేట్ చేశారు. అది ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారు అది కూడా చూడండి మీరు. మేము ఆర్మీ ఇన్స్టలేషన్ మీద దండయాత్ర రాలేదు. మీరు ఎవిడెన్స్ లేకుండా మా వాళ్ళ స్థావరాలని ఎలా చేశారో, మీకు స్థావరాలు ఉన్నాయి ఇక్కడ రజౌరి డిస్ట్రిక్ట్లో అని చెప్పేసి వాళ్ళు, మీకు ఉన్నారు ఇలాంటి వాళ్ళు, సో వీఆర్ డూయింగ్ అని చెప్పేసి సివిలియన్ ఏరియాస్ని మేము టార్గెట్ చేయలేదు, మిలిటరీ ఏరియాస్ని టార్గెట్ చేయలేదు, మేము మీ లైన్ ఆఫ్ కంట్రోల్ కూడా దాటలేదు, అటుపక్క నుంచే మేము చేసామని చెప్పి అన్నారు అనమాట. మన వాళ్ళు ఏమంటున్నారు, వాళ్ళు వచ్చారు మన ఏరియాలోకి 7 miles వచ్చింది, మేము యుద్ధంలో పాల్గొన్నాం, వాళ్ళ ప్లేన్ ఓడిపోయింది, మన ప్లేన్ ఓడిపోయింది. అయితే ఇప్పుడు ఇది ఎస్కలేట్ కాకుండా చూడాలి మనం.
ఇది ఎస్కలేట్ అయితే ఇప్పుడు మళ్ళీ మనం దెబ్బ కొడితే వాళ్ళు ఇంకో దెబ్బ కొడతారు. ఇప్పుడు లక్కీగాను ఈ పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ మళ్ళీ మొదలెట్టాడు టాక్స్కి మీరు రండి కూర్చుని మాట్లాడదామని. ఐ థింక్ ఇప్పుడు కొంతకాలం దానివల్ల ఫలితం పూర్తిగా జరుగుతుందా లేదా అన్నది విషయం వేరు. ఇది తగ్గించాలంటే అది చేయటం కొంచెం బాగుంటుంది. ఇంటర్నేషనల్ కమ్యూనిటీ కూడా ప్రతి వాళ్ళు కూడా మీరు రిస్ట్రెయింట్ చూపించాలా, సో దీన్ని పెంచొద్దు పైకి అని చెప్పి 2 దేశాల వాళ్ళకి కూడా అడ్వైజ్ ఇచ్చారు, ఇంక్లూడింగ్ చైనా. పద్మనాభరెడ్డి గారు, యుద్ధం మొదలైతే పరిస్థితి ఎంతవరకు వెళ్తుందో ఎవరికీ తెలియదు, కానీ ప్రస్తుతం మాత్రం భారత్తో చర్చలకు సిద్ధంగా ఉన్నామని పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ వ్యాఖ్యానించడాన్ని ఎలా చూడాలి? ఇక్కడ మనం వాళ్ళని అటాక్ చేసినాం, అది అటాక్ అనండి లేదా ఇప్పుడు పద్మనాభయ్య గారు చెప్పినట్టుగా ఒక సెల్ఫ్ డిఫెన్స్లో తీసుకున్న చర్య అనండి. మొత్తానికి వాళ్ళ దేశంలో పార్లమెంట్లో నిన్న అనుకుంటాను వాళ్ళ పార్లమెంట్లో అందరూ ఎంపీస్ ప్రధానమంత్రిని ఇచ్చేస్తున్నారు, తూర్పారబడుతున్నారు, ప్రెషర్ మీరు ఏం చేస్తున్నామని. సో ఫర్ పబ్లిక్ కన్జంప్షన్ అయినా కానీ వాళ్ళు ఏదో కొద్దిగా చేయాలి. సో ఇప్పుడు పాకిస్తాన్ ఆర్థిక పరిస్థితి అంత ఏమాత్రం బాగాలేదు. మొన్న సౌదీ అరేబియా వచ్చి పెద్ద ఎత్తున అప్పులు ఇవ్వకున్నట్టయితే దేశం దివాలా తీసేది. సో ఈ పరిస్థితులలో వాళ్ళు కోరుకుంటున్నారు. ఇంకోటి ఇంటర్నేషనల్ కమ్యూనిటీలో గత 3-4 సంవత్సరాల నుంచి భారతదేశము చక్కగా పాకిస్తాన్ అనేది టెర్రరిస్టులను పెంచి పోషిస్తున్నది, ఉగ్రవాదులను పెంచి పోషిస్తున్నది ఒకటి మెసేజ్ పోయింది అందరికీ. గత 30-40 ఇయర్స్ నుంచి అప్పుడు మన పాలకులు ఏం చేసినారంటే కశ్మీర్ సమస్య అన్నారు. ఇంటర్నేషనల్ కమ్యూనిటీలో కశ్మీర్ సమస్య అంటే 2 దేశాల మధ్య ఏదో భూభాగం వివాదం అనుకున్నారు. కానీ ఇప్పుడు గత 5 సంవత్సరాల నుంచి కశ్మీర్ అని మాట్లాడకుండా ఉగ్రవాదం అన్న పేరు పెట్టేవారికల్లా ముఖ్యంగా అమెరికా కానీ బ్రిటన్ కానీ చాలా భయపడతారు. టెర్రరిస్ట్ అంటే చాలా సఫర్ అయినారు అమెరికా. కాబట్టి దాన్ని ఆ దేశ ప్రజల్లోకి ఆ దేశ యొక్క ప్రభుత్వంలోకి తీసుకుపోవడంలో ప్రభుత్వం సక్సెస్ అయిందనే చెప్పాలి. ఇప్పుడు ముఖ్యంగా ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా చక్కగా వార్నింగ్ ఇస్తున్నాడు ఆల్మోస్ట్ పాకిస్తాన్కు, మీరు మళ్ళీ రిటాలియేట్ చేయొద్దు, మీరు ఉగ్రవాదం క్యాంపులు అవుతున్నాయి అవి డిస్మాంటిల్ చేయండి అని చెప్తా ఉన్నాడు. బ్రిటన్ కూడా పర్వాలేదు, ఫ్రాన్స్ మనకు సపోర్ట్ ఇస్తుంది, ఆస్ట్రేలియా సపోర్ట్ ఇస్తుంది. అట్లాగే చైనా కొద్దిగా మనకు ఎప్పుడు ఎగనెస్టే చాలా డేంజరస్, అయినా కానీ దాన్ని న్యూట్రలైజ్ చేయడానికి మన ఫారిన్ అఫేర్స్ మినిస్టర్ విదేశాంగ శాఖ మంత్రి అక్కడ పోయి వాళ్ళతో ఎక్స్ప్లెయిన్ చేసి అట్లీస్ట్ న్యూట్రల్ చేయగలిగితే బాగుంటుందని. సో యుద్ధం అన్నది ఎప్పుడైనా ఏ దేశంకైనా నష్టమే, ఎంత పెద్ద దేశం కానీ చిన్న దేశం కానీ. మనం 10 దెబ్బలు కొడితే వాళ్ళు 4 అయినా కొడతాం. సో ఇది ఆర్థికంగా మనకు చాలా దెబ్బతింటాం. ఇప్పుడిప్పుడే పైకి వెళ్తున్నాము, ఇల్లు మంచి చక్కగా కట్టుకున్నాము, రూఫ్ వేసుకున్నాము, ఇంకా లోపల పనులు చేసుకోవాలంటే ఆర్థిక వ్యవస్థను బాగా బలోపేతం చేయాలి. ఈ పరిస్థితులలో యుద్ధం అంటూ వస్తే వాడు ఎట్లా మునిగినాడు, పాకిస్తాన్ ఈజ్ ఎ ఫెయిల్డ్ స్టేట్, కానీ వాడితో మనం పెట్టుకోదు. ఈ పరిస్థితులలో మనకు ఒక చక్కని అవకాశం, ఎప్పుడైతే వాళ్ళ ప్రధానమంత్రి అంటున్నాడో మనం చర్చలు చేద్దాము, ఎంక్వైరీ చేయిస్తాను నేను పుల్వామా ఎందుకు జరిగింది ఇట్లా అని చెప్పి, తర్వాత ఉగ్రవాద సంస్థలను కట్టడి చేస్తాను అంటున్నప్పుడు దాన్ని పాజిటివ్గా తీసుకొని మనం ముందుకెళ్తే బాగుంటుంది. ఇవాళ మన ఒక ప్లేన్ పడిపోయింది, యుద్ధంలో ఏదైనా జరగచ్చు. ఒక పైలట్ పట్టుకున్నారని వాళ్ళు చెప్తా ఉన్నారు. సో మా పైలట్ని పట్టుకున్నారు, మేము మాదొక ప్లేన్ పడగొడితే మేము 10 ప్లేన్లను కొడతాం, ఇలా ఉన్మాదంలోనికి పోవద్దు. బ్యాలెన్స్డ్గా ప్రభుత్వం మీద అన్నెసరిగా ఒత్తిడి తేవద్దు. లెట్ దెమ్ డిసైడ్ ఏది బాగుంటుంది అన్నది. కల్నల్ రమేష్ కుమార్ గారు, భారత్ పాక్ సరిహద్దుల్లో దాడి ప్రతిదాడులతో యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. పూర్తిస్థాయి యుద్ధం వస్తే భారత్ పాక్ బలాబలాలు ఏమిటి, తాజా యుద్ధ ఛాయలను ఎలా చూడాలి? ఇక్కడ యుద్ధం మేఘము కాదు, ఇది కేవలం ఏదో ఒక చిన్న దుమ్ము రేగింది అంతేగాని పెద్ద యుద్ధం కాదు. ఎందుకంటే యుద్ధానికంటే అది ఒక నేషన్ గోస్ ఫర్ ది వార్, అంతేగాని ఒక ప్లేన్ పడటము లేకపోతే ఒక స్థావరాన్ని పడగొట్టడము అది యుద్ధం మనం తీసుకోకూడదు. ముందర పెద్దలు చెప్పినట్టు కూడా మన పాలసీ మొదటి నుంచి కూడా చాలా క్లియర్గా ఉన్నది. మన దేశము మన పాలసీ ఈజ్ అ డిఫెన్స్, కాబట్టి మనం కూడా ఎప్పుడు ఎంతవరకు ఎవరిని డైరెక్ట్గా అటాక్ చేయలేదు. రెండోది ఏంటి అంటే ఇక్కడ కూడా మనం ఏం చెప్పాము వాళ్ళకి, మనకి సిఆర్పిఎఫ్ వాళ్ళ మీద అటాక్ జరిగింది, మీరే క్లెయిమ్ చేశారు, జేఈఎం వాళ్ళ మీద యాక్షన్ చేసుకోండి. యాక్షన్ ఏమీ చేయనప్పుడు మేమే వెళ్ళి ఆ స్థావరం మీద ఆ టెర్రరిస్ట్ క్యాంప్ మీద అటాక్ చేసాం అంతే. మిలిటరీ ఎస్టాబ్లిష్ మీద అటాక్ చేయలేదు, ఏ సివిలియన్ ఎస్టాబ్లిష్మెంట్ చేయలేదు, ఏ ఒక్క సివిలియన్ కూడా క్యాజువాలిటీ జరగలేదు. ప్రిసైజ్గా వెళ్ళేసి మనము ఆ టెర్రరిస్ట్ క్యాంప్ని అటాక్ చేసి అవి ధ్వంసం చేసి మనకు వచ్చాం. అండ్ అదే కూడా మనం డిక్లేర్ చేసాము. కానీ పాకిస్తాన్ని దాన్ని ఎలా తీసుకున్నారు లేక వాళ్ళు ఎలా ప్రొజెక్ట్ చేయడానికి ట్రై చేస్తున్నారు అంటే, ఇది కాదు భారత సైన్యాలు మా భూభాగంలోకి చొచ్చుకొచ్చి మా స్థావరాలను కొట్టారు అని చెప్పి వాళ్ళు ఒక రకంగా ఆ టెర్రరిస్ట్ స్థావరాలు వాళ్ళవే అన్నట్టు ఓనప్ చేసుకున్నట్టు బిహేవ్ చేస్తున్నారు. దానికి వాళ్ళు రిటాలియేషన్ కూడా చేస్తామన్నట్టుగా వాళ్ళు చెప్పారు.
వాళ్ళు ఇచ్చిన 2-3 స్టేట్మెంట్స్ చాలా కాంట్రాడిక్టరీగా ఉన్నది. ఏవి కూడా ఒక లైన్ స్టేట్మెంట్ ఇంకొక లైన్ స్టేట్మెంట్ లేదు. వాళ్ళ రక్షణ మంత్రి ఒక మాట అంటున్నాడు, వాళ్ళ ప్రైమ్ మినిస్టర్ ఒక మాట అంటున్నాడు, వాళ్ళ విదేశాంగ మంత్రి ఇంకొక మాట అంటున్నాడు. ఇది ఒక రకంగా ఉంది. రెండో రకంగా ఉంది అంటే నిన్న ఇది జరిగిన తర్వాత మనం ఇచ్చిన స్టేట్మెంట్ చాలా క్లియర్గా ఉన్నది, అందరికీ అర్థమైంది. ఇంటర్నేషనల్ లెవెల్కి కూడా పెద్దలందరూ చెప్పినట్టు ఇది ఎస్కలేషన్ కాకూడదు అండ్ భారత భూభాగం ఈ భూభాగాన్ని భారత పాకిస్తాన్ మధ్యలో ఇది రిజాల్వ్ చేసుకోవాలి, ఎస్కలేషన్ కాకూడదు అండ్ టెర్రరిజం కూడా ఆపాలి. ముఖ్యమైన ఇష్యూ టెర్రరిజం ఆపాలి ఇక్కడ, అది ఇష్యూ. అది కూడా పాకిస్తాన్కి చెప్పడం జరిగింది. దానికి రిటాలియేషన్ వాళ్ళు ఏమనుకున్నారు అంటే నిన్న రాత్రంతా మన భూభాగం మీద వాళ్ళు షెల్లింగ్ చేశారు. ఆ షెల్లింగ్ ఎక్కడ చేశారు వాళ్ళు? అఖ్నూర్ సెక్టర్, రజౌరీ సెక్టర్, పూంచ్ సెక్టర్. ఈ భూభాగంలో ప్రాబ్లం లేదు. కశ్మీర్ వ్యాలీలో చేయలేదు, జమ్మూ ఏరియాలో, కాశ్మీర్ వ్యాలీలో అనంతనాగ్ లేక పుల్వామా, గందర్బల్ ఈ ఏరియాలో చేయలేదు. చేసింది రజౌరీ, పూంచ్ మరియు అఖ్నూర్ సెక్టర్లో. ఎక్కడైతే సివిలియన్ పాపులేషన్ ఉన్నారో అక్కడ వాళ్ళు రాత్రంతా షెల్లింగ్ చేశారు. అటువంటి షెల్లింగ్లో కొంతమంది గాయపడవచ్చు, కొంతమంది మనకు నష్టం జరగవచ్చు. దానికి రిటాలియేషన్ మన వాళ్ళు కూడా చేశారు. అంతటితో ఆగకుండా ఇవాళ జరిగినటువంటి యాక్షన్ ఏంటంటే పాకిస్తాన్ విమానం కూడా వచ్చింది, మన విమానం కూడా వాళ్ళని ఏదో షూట్ చేయడానికి ఈ పరిస్థితిలో వాళ్ళ విమానం ఒకటి పోయింది, మన ఒకటి. కాబట్టి ఇవి ఇంకా చెదురుమొదురు కట్టడం, ఒకరిని కవ్వించడం లాగానే మనం చూడాలి. కానీ మన తరఫు నుంచి మాత్రం మనం ఇంతవరకు ఏమాత్రం ఎస్కలేషన్ చేయలేదు. నిన్న వాళ్ళు ఫస్ట్ ఫైర్ చేస్తే మనం రిటాలియేట్ చేసాం. ఇవాళ వాళ్ళ ఎయిర్ క్రాఫ్ట్ చూసి వస్తే మన ఎయిర్ క్రాఫ్ట్ వాళ్ళని ఒక సెల్ఫ్ డిఫెన్స్ మెజర్గా మనము బిహేవ్ చేస్తున్నాం ఇంతవరకు. కానీ వాళ్ళు మొదటి నుంచి కవ్విస్తూనే ఉన్నారు, 48 నుంచి ఈ రోజు వరకు కవ్విస్తూనే ఉన్నారు, ట్రెడిషనల్ వార్గా అనుకోండి, ట్రైబల్గా అనుకోండి. కాబట్టి నా ఉద్దేశంలో ఇంతవరకు యుద్ధ మేఘాలు కాలేదు. నెంబర్ 1 పాయింట్. నెంబర్ 2, ఒకవేళ అది వస్తే మన క్యాపబిలిటీస్ అని చెప్పి అన్నారు కదా, క్యాపబిలిటీస్ వైజ్ ఇండియన్ ఆర్మ్డ్ ఫోర్సెస్ నెంబర్ వైజ్ వీఆర్ ఫార్ సుపీరియర్. మన నెంబర్స్ వాళ్ళంటే చాలా ఆర్మీ కానీ, ఎయిర్ ఫోర్స్ కానీ, నేవీ కానీ మన దగ్గర ఉన్నటువంటి నెంబర్సు, మన క్యాపబిలిటీస్ చాలా ఎక్కువ శాతంగా ఉన్నాయి. దీనికంటే ముఖ్యంగా నేను మన క్యాపబిలిటీస్ కాకుండా ఎకనామిక్ క్యాపబిలిటీ ముందు అసలు మనం మాట్లాడడానికి చూడాలి. ఎందుకంటే మన దేశ ఎకనామిక్ క్యాపబిలిటీ ఏంటి, ఏ ప్రకారంగా మన జీడిపి గ్రోత్, మన ఫారెన్ రిజర్వ్స్ ఉన్నాయి, వాళ్ళకి ఏ ప్రకారంగా ఉన్నాయి, మనకే ప్రకారంగా ఇంటర్నేషనల్ సపోర్ట్ ఉంది, వాళ్ళకే ప్రకారంగా ఇంటర్నేషనల్ సపోర్ట్ ఉంది. ఇవి చూసుకోవడం ఏ రకంగా చూసినా సరే భారతే చాలా బలంగా ఉంది, పై చేతిలో ఉన్నాము. పద్మనాభ గారు, ఉగ్రవాద శిబిరాలపై భారత్ మెరుపు దాడులను అమెరికా కూడా ఇక్కడ సమర్థించింది. అదేవిధంగా ఉగ్రవాదాన్ని ఇప్పటికైనా మీరు అణచివేయాల్సిందే, ఉగ్రవాద శిబిరాలను ఇప్పటికైనా ధ్వంసం చేయండి చెప్పి కూడా పాక్ను వరకు హెచ్చరించినట్టు చేసింది. మరోవైపు ఎప్పుడైనా సరే పాక్ సపోర్ట్గా నిలిచే చైనా కూడా ఈసారి న్యూట్రల్గానే ఉంది. మొత్తంగా చూసుకున్నప్పుడు అంతర్జాతీయంగా పాక్ను ఒంటరిని చేసినట్టేనా మనం? చాలా ఇంప్రూవ్మెంట్ అయింది ఈ పోయిన ఒక సంవత్సరంలోనూ. దానికి కారణం ఏంటంటే ఇంతకుముందు 2001 వరకు వరల్డ్ ట్రేడ్ సెంటర్ మీద దాడి జరిగేంత వరకు పాకిస్తాన్కి టెర్రరిజం అంటే, ఇంటర్నేషనల్ టెర్రరిజం ఏమిటో రుచి తెలియలేదు వాళ్ళకి. అప్పుడే తెలిసి వచ్చింది వాళ్ళకి ఎంత డేంజరస్ ఇది. అంతకుముందు నేను హోమ్ సెక్రటరీగా 1994 నుంచి ఉన్నాను. ఉంటే మళ్ళీ కంటిన్యూస్గా ఉన్నాను. ఎన్ని మాటలు చెప్పేవాళ్ళం. 93లో బాంబేలో బాంబ్ బ్లాస్ట్ జరిగి దాదాపు 1000 మంది వరకు చచ్చిపోయారు. చచ్చిపోయినప్పుడు ఇది ఉగ్రవాదం అని చెప్తే అమెరికా ఇట్ వాజ్ నాట్ రెడీ టు యాక్సెప్ట్ దట్ ఇట్ ఈస్ ఉగ్రవాదం. లేదు, ఇదే కంటిన్యూషన్ ఆఫ్ కాశ్మీర్. కాశ్మీర్ ఈజ్ ఎ డిస్ప్యూటెడ్ టెరిటరీ, వాళ్ళ ఇది కంటిన్యూషన్ కాబట్టి మేము ఇది యాక్సెప్ట్ చేయమని చెప్పేసి ఎంత ఎవిడెన్స్ చూపించినా, మన ఇవి గ్రెనేడ్స్ ఉన్నాయి అక్కడ బాంబేలో వేసిన గ్రెనేడ్స్, పాకిస్తాన్లో తయారైన గ్రెనేడ్స్ వాటి మీద ఉన్నాయి మార్కింగ్స్. అవి చెప్పినా కూడా వాళ్ళు వెళ్ళలేదు. కాకపోతే తర్వాత 2001 వచ్చేటప్పటికి పరిస్థితి మారింది. అందువల్ల అప్పటి నుంచి కూడా ఉగ్రవాదం మీద వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు. కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఈ ఇచ్చిన ఆఫరు మన ఇమ్రాన్ ఖాన్ ఉపయోగించాలని చెప్పాను, కానీ ఒక కండిషన్ ఒకటి పెట్టాలి. దేర్ షుడ్ బి నో టెర్రరిస్ట్ యాక్ట్ అగైన్. టెర్రరిస్ట్ యాక్ట్ ఇంకోటి జరిగిందంటే మేము కంప్లీట్గా మానేస్తాం, ఇంకా దేర్ వుడ్ బి నో టాక్స్ అని చెప్పేసి క్లియర్గా చెప్పాలి వాళ్ళకి. లేకపోతే ఒక పక్కన టాక్స్, ఇంకో పక్కన ఇది జరుగుతూ ఉంటుంది. టెర్రరిజం యాక్ట్ వచ్చింది కాబట్టి టాక్స్ మానేసాం కొంతకాలం, మళ్ళీ మొదలెట్టాం. అది చేయకూడదు ఇంకాను. అది చేయకుండా ఒక క్లియర్ వార్నింగ్ వెళ్తే ఇంటర్నేషనల్ కమ్యూనిటీ కూడా చెప్పి మళ్ళీ టెర్రరిజం యాక్ట్ కనుక జరిగితే వీఆర్ గోయింగ్ టు డిక్లేర్ ఎ వార్, వీ వుడ్ గో ఆల్ అవుట్ అని చెప్తే జరుగుతుంది ఇది. తర్వాత ఇంకోటి చైనాని గురించి కూడా చెప్తాను. ఇప్పుడు చైనా
సిల్క్ రోడ్ దాంట్లో పోయిన సంవత్సరం మీటింగ్ పెడితే మనం వెళ్ళలేదు, ఇండియా పార్టిసిపేట్ చేయలేదు. ఎందుకు వాళ్ళు పాకిస్తాన్లో కారిడార్ పెట్టారని, ఎకనామిక్ కారిడార్. ఇప్పుడు ఏప్రిల్లో మళ్ళీ మీటింగ్ జరగబోతోంది. ఇప్పుడు వాళ్ళు ఇచ్చిన కొన్ని దేశాలు వాళ్ళకి ఒప్పుకోవట్లేదు, మాకు అక్కర్లేదు మీరు తీసుకోండి మీ ప్రపోజల్స్ అని చెప్పేసి. ఎందుకంటే వీళ్ళకి శ్రీలంకలోను తదితర చోట్ల కొన్ని చోట్ల వీళ్ళు చాలా అప్పు పాలయ్యి తాకట్టు పెట్టాల్సి వచ్చింది ఆ పోర్ట్స్ వగైరా. అందువల్ల చైనాకు కూడా ఇండియా సపోర్ట్ ఇప్పుడు కావాలా. అందుకని ఇండియాని కూడా ఆ బెల్ట్ ఇనిషియేటివ్లో, రోడ్ అండ్ బెల్ట్ ఇనిషియేటివ్లో పెట్టుకోవడానికి వాళ్ళు చాలా ప్రయత్నిస్తున్నారు. అందువల్ల చైనా కూడా కొంచెం తగ్గచ్చును. తర్వాత ఇంకోటి, ఉగ్రవాదం పెంపుల్లో పాకిస్తాన్ యొక్క రోలు అమెరికా రియలైజ్ చేసింది మీరు చెప్పినట్టు, ఎందుకు ఆఫ్ఘనిస్తాన్లో చేశారని. రష్యా కూడా రియలైజ్ చేసింది. ఇప్పుడు చైనా కూడా ఒకప్పుడు చెప్పింది, ఎందుకంటే వాళ్ళు సింక్యాంగ్ ఏరియాలో జిన్జియాంగ్ ఉయిగర్ ముస్లిమ్స్ అని ఉన్నారు, వాళ్ళు కూడా ఇక్కడి నుంచి వెళ్ళిన వాళ్ళే కొంతమంది, వాళ్ళకి సపోర్ట్ జరిగింది. అందువల్ల చైనా కూడా కొంచెం ఓపెన్ చేసి వాళ్ళ ఐసు. ఎకనామిక్గా చూస్తే ఇండియా పాకిస్తాన్ కంటే కూడా ఎంతో గొప్ప కంట్రీ. వాళ్ళకి సపోర్ట్ ఉంటే ఇండియాతో ఉండాలి కానీ పాకిస్తాన్తో కాదు. అందువల్ల వాతావరణం చాలా బాగుంది. పద్మనాభరెడ్డి గారు, ఉగ్రవాదంపై పోరాడడానికి భారత్ అదేవిధంగా పాక్ రెండు కూడా సహకరించుకునే దౌత్యపరంగా అడుగులు ముందుకు వేసినట్లయితే ఇరు దేశాల్లో కూడా శాంతి నెలకొంటుందని చెప్పేసి బ్రిటన్ కోరుకుంటూ ఉంది. అలా చూసుకుంటూ ఉన్నప్పుడు ప్రస్తుత పరిస్థితులు అలాంటి చర్చలు ఇక్కడ సాధ్యమేనంటారా? చర్చలకు సాధ్యమే, ఎందుకంటే పాకిస్తాన్ ఎప్పుడు కూడా చర్చలు చేసి దాన్ని అమలు చేయలే. 1971లో పాకిస్తాన్ సైన్యం సుమారు 80-90 వేల మంది మన కస్టడీలో ఉన్నారు. అప్పుడు భుట్టో గారు వచ్చినారు, డిస్కషన్స్ జరిగినాయి, సిమ్లా అగ్రిమెంట్ అని చక్కగా అన్నీ ఒప్పుకున్నారు. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న లైనస్ కంట్రోల్ ఇంటర్నేషనల్ బార్డర్ అన్నారు. ఈ సైనికులందరినీ రిలీజ్ చేసుకొని పోయిన తర్వాత మళ్ళీ ఎప్పటోళ్ళని వాళ్ళు ఎన్నడూ మాట మీద నిలబడలేదు. సో ఇప్పుడు కూడా వాళ్ళు మాట మీద నిలబడతారని కాదు. కాకపోతే అక్కడ లోకల్ పరిస్థితులు ఏమున్నాయంటే 3 పవర్ సెంటర్స్ ఉన్నాయి పాకిస్తాన్లో. ఒకటి సివిలియన్, అది పెద్దగా ఏం లేదు. మిలిటరీ వెరీ స్ట్రాంగ్, ఐఎస్ఐ ఇంకా స్ట్రాంగ్ ఉంది. ఇప్పుడు అక్కడ ఏ ఉద్యోగాలైనా మిలిటరీ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళే ఉంటారు, ఏ కమిషన్స్ అయినా ఏదైనా కానీ. అటువంటి పరిస్థితులలో ఒక సివిలియన్ లీడర్ ముందుకు వచ్చిందంటే ఇది ఓన్లీ కొంచెం దాన్ని వేడిని తక్కువ చేయడానికి, మనం దాన్ని కాదు అని అనడానికి లేదు. తప్పకుండా దీన్ని ఇచ్చేసుకోవాలి మనం. కాకపోతే పాకిస్తాన్ బతికేది ఉగ్రవాదం మీదని. అక్కడ వాళ్ళు అన్ని దేశాలకు ఎక్స్పోర్ట్ చేస్తూ ఉన్నారు ఉగ్రవాదాన్ని. అక్కడ క్యాంపులు పెట్టి తయారు చేస్తున్నారు. స్కిల్ డెవలప్మెంట్ అంటాం కదా, అట్లా ఉగ్రవాదంలో స్కిల్ డెవలప్మెంట్ అక్కడ తయారు చేస్తున్నారు పాకిస్తాన్ వాళ్ళు. సో ఇంటర్నేషనల్ కమ్యూనిటీని మనము ఇది ముందుకు తీసుకెళ్ళాలి. ఇంటర్నేషనల్ కమ్యూనిటీ ఇది ఇట్లా జరుగుతుందని చెప్పి అన్ని దేశాల నుంచి దీన్ని యూఎన్ నుంచి బైకాట్ చేసే పరిస్థితి తీసుకురావాలి. డిప్లొమసీలో చాలా చేయాల్సిన అవసరం ఉంది. ఇప్పటివరకే చాలా కంట్రీస్ దాంతో పాకిస్తాన్తో పెద్దగా ఇది లేదు. ఇంకా కొన్ని ఇష్యూస్ ఆ మధ్యలో వచ్చినాయి. ఏంటంటే ఎనీ ఎంఎన్సీ అంటే మల్టీనేషనల్ కంపెనీ పాకిస్తాన్లో గిట్ట ఉన్నట్టయితే ఇండియాలో మేము ఉంచాము అని అట్లా పెట్టినట్టయితే దానికి ఎకనామికల్గా ప్రెషర్ బాగా వస్తుంది అనమాట, ఆర్థికంగా. అప్పుడు కొద్దిగా లొంగుబాటు అవుతుంది. లేనట్టయితే ఇప్పుడు జైషే మహమ్మద్ చీఫ్ను పాకిస్తాన్ ప్రభుత్వం అరెస్ట్ చేసే పరిస్థితి లేదు. ఎందుకంటే ప్రజల మెంటాలిటీలో ఒకటి ఏంటంటే ఇండియా అంటే ఒక బూచి, ఇండియా స్ట్రాంగ్ ఉంటే మేము బతకలేము, ఆ ఫీలింగ్ వచ్చింది. సో దాన్ని వాళ్ళు ఇంటర్నల్గా వాళ్ళే కరెక్ట్ చేసుకోవాలి, కానీ మనం ఏం చేసే పరిస్థితిలో లేము. కానీ ఇప్పటికైనా పాకిస్తాన్తో చర్చలు చేయాలా, ఇప్పటికీ ఇది ఆపాలా. కానీ ఎప్పటికైనా మనం జాగరూకులమై ఉండాలా. పాకిస్తాన్, చైనా రెండు కూడా మనకు ఎప్పటికైనా డేంజరస్ కంట్రీస్. రమేష్ కుమార్ గారు, ఉగ్రవాదాన్ని తుదముట్టించకపోతే మనుగడ లేదని పాకిస్తాన్కు అర్థమయ్యే రీతిలో భారత్ ఎలాంటి వ్యూహాన్ని ఇక్కడ అనుసరించాలి? అదేవిధంగా అంతర్జాతీయ మద్దతు సైతం లభించిన వేళ పాక్ ఆగడాలను భారత్ ఏ విధంగా ఇక్కడ అంతమొందించాలంటారు? అంతర్జాతీయంగా గత 4-5 సంవత్సరాల నుంచి మనకి మంచి సపోర్ట్ ఉన్నది. అంతకుముందు కూడా ఉన్నది. పెద్దలు పద్మనాభయ్య గారు చెప్పినట్టు మనకి దెబ్బ తగిలితే తప్ప అసలు ఆ దెబ్బ ఏంటి అని చెప్పేది ఎవరికి అర్థం కాదు. ఆ అచీవ్మెంట్ మనకి ఎప్పుడు వచ్చిందంటే 9/11లో అక్కడ అయిపోయింది. అప్పటి నుంచి మనకి అమెరికా సపోర్ట్ చేయడం స్టార్ట్ చేసింది. కాబట్టి ఇవాళ అంతర్జాతీయంగా ప్రతి ఒక్కరు కూడా భారతదేశం చేసినటువంటి యాక్షన్ని సమర్థిస్తూనే ఉన్నారు. రెండో పాయింట్ మీరు చెప్పింది టెర్రరిజంని ఎట్లా తుదిముట్టాలి. టెర్రరిజం తుదిముట్టాల్సినది ఒక్క భారతదేశందే ప్రాబ్లం కాదు, ప్రపంచంలో ఉన్న ప్రతి దేశానికి అదే ప్రాబ్లం. టెర్రరిజం ఈజ్ ఎ బ్రూయింగ్ ప్రాబ్లం. అందుకనే ప్రతి అంతర్జాతీయ సెమినార్లో కూడా టెర్రరిజం గురించి మాట్లాడి ఎలా దాన్ని కంట్రోల్ చేయాలని చెప్పేసి డిస్కస్ చేసుకుంటున్నారు. మన ఇద్దరు దేశాల మధ్య మన ప్రాబ్లం ఏదైతుందంటే, మన ప్రాబ్లము టెర్రరిజంకి ఈజ్ అన్ ఇన్స్ట్రుమెంట్ బీయింగ్ యూజ్డ్. మన దగ్గర ఏంటి ప్రాబ్లం ఏంటంటే, పాకిస్తాన్కి మొదటి నుంచి కూడా కాశ్మీర్ నాకెందుకు రాలేదు అన్నది వాడికి ఒకటే ప్రాబ్లం, వాడికి కడుపులో నొప్పి అదే ఒకటి ఉన్నది.
ఆ కడుపులో నొప్పిని వాడు యూజ్ చేసుకొని వాళ్ళ ప్రజల్ని ఏ ప్రకారంగా మన మీద రెచ్చగొట్టి టెర్రరిజంని వాడు యూజ్ చేసుకోవడానికని వాడు ట్రై చేస్తున్నాడు. కాబట్టి మెయిన్ ప్రాబ్లం కాశ్మీర్ ప్రాబ్లం. అది తెగనీయడు పడనీయడు వాడు. దాని పేరు మీద వీడు టెర్రరిజం చేస్తుంటాడు. ఇప్పటిదాకా వాడు కంట్రోల్లో కొంత రకంగా కంట్రోల్ ఎలా ఉంటాడు అంటే ఆఫ్ఘనిస్తాన్ బార్డర్ మీద వాళ్ళ మీద ప్రెషర్ ఉండేది కాబట్టి కొంత రకంగా వాళ్ళు కంట్రోల్లో ఉండేవాళ్ళు. ఇప్పుడు ఆ కంట్రోల్ అక్కడి నుంచి వెళ్ళిపోయింది. వాడికి ఫ్రీ అయిపోయి వాడు ఫోర్సెస్ టెర్రరిజము వాడికి ఇది అండ్ పెద్దలు చెప్పినట్టు అది ఒక పెద్ద ఎంప్లాయ్మెంట్ జనరేషన్. వాడి ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ఎంతగా ఉందంటే వాడు ఎక్కడో ఒకటి దాన్ని ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ఉపయోగించుకోవాలి. లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ అక్కడ కమాండ్ అండ్ కంట్రోల్ ఈజ్ ఇన్ ది ఆర్మీ. గవర్నమెంట్ ఈజ్ బేసికల్లీ దో డెమోక్రటికల్ గవర్నమెంట్ అయినా కానీ ప్రజాస్వామ్య ప్రభుత్వం అయినటువంటి ఆర్మీ కంట్రోల్లో ఉన్నది. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో మన గవర్నమెంట్ చేయాల్సిన యాక్షన్ ఆల్రెడీ కొన్ని చేసేసింది. ఏంటి? ఎకనామికల్ శాంక్షన్, MFN స్టేటస్, రివర్ వాటర్ సర్ప్లస్ ఏది ఇస్తున్నాం వారిని కంట్రోల్ చేయడం, ఇటువంటివి కొన్ని చేసింది. అంతేకాకుండా లోపల ఉన్నటువంటి టెర్రరిజాన్ని మనం తుదిముట్టడానికి మనం ప్రయత్నం చేస్తున్నాం. వాళ్ళు ఏం చేస్తున్నారంటే మన కాశ్మీర్ ప్రజల్ని వాళ్ళని ఉత్సాహించి వాళ్ళని పురిగొల్పి మన చేస్తున్నారు. కాబట్టి ఎట్లయితే మా ఆర్మీలో ఒక పాలసీ ఉంటుంది ఏంటి అంటే విన్ ది హార్ట్స్ అండ్ మైండ్స్ ఆఫ్ ద పీపుల్ అని. నార్త్ ఈస్ట్ స్టేట్లో కూడా అదే పాలసీ ఇంప్లిమెంట్ చేసాం, జమ్మూ అండ్ కాశ్మీర్లో కూడా అదే ఇంప్లిమెంట్ చేస్తున్నాం. ఏ ప్రకారంగా కాశ్మీర్ ప్రజలు వాళ్ళు మన ప్రజలు, వాళ్ళ హృదయాల్ని మన వైపు మలుచుకొని వాళ్ళకి మన డెవలప్మెంట్ రుచి చూపించి ఏ ప్రకారంగా పాకిస్తాన్ వాళ్ళని దూరంగా చేయడానికి అనేది మన ఒక స్ట్రాటజీ యాక్షన్. దానివల్ల ఏంటంటే మన వాళ్ళు ఎవరైతే వెళ్ళి టెర్రరిజంని సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళని అదుపులో చేసుకుంటే అక్కడ లోకల్ ఉన్నటువంటి ఇంటెలిజెన్స్ నెట్వర్క్ అది కూడా తుదిమొట్టి మనం దీన్ని పోరాడగలుగుతామని చెప్పి నా ఉద్దేశం. భారత్ పాక్ సరిహద్దుల్లో యుద్ధ వాతావరణం నెలకొన్న వేళ ఇరు దేశాలు సంయమనం పాటించాలని ప్రపంచ దేశాలు కోరుతున్నాయి. ఉగ్రవాదంపై చర్యలు తీసుకోవాలని పాక్ పలు దేశాలు హెచ్చరించాయి. అదే సమయంలో ఉగ్రవాదంపై పోరులో భారత్కు అగ్రదేశాలు మద్దతు ప్రకటించాయి. ఇది నేటి ప్రతిధ్వని. నమస్కారం.